నాయన పుట్టినరోజు కాబట్టి శుచివై బ్రాహ్మణోత్తములకి గోదానం చేయాలి. వాళ్ళు నువ్వు తప్పితే మిగతా పిల్లలు, నువ్వు నీ అన్న తప్పితే అందరూ కూడా శుభ్రంగా స్నానం చేసి ఉన్నారు చూడు. మీ ఇద్దరు ఇంకా ఆడుతున్నారు. నువ్వు కూడా స్నానం చేసి బాగా అలంకరించుకొని ఆ తర్వాత వద్దుగాని రా అని బతిమలాడింది ఆమె. ఎవరామె? యశోద కాదు, యశోద రోహిణిని పంపించింది కదా, రోహిణి అన్నది. ఆ తర్వాత పరీక్ష మహారాజా చెప్తున్నాడు, ఇద్దం యశోదా తమశేష శేఖరం మత్వా సుతం శ్రేహ నిబద్ధతి నృప హస్తే గృహీత్వా సహ రామమచ్యుతం నీత్వా స్వవాటం కృతవచ్చధోదయం. తనలో తాను ఎంతో మమకారం నింపుకున్నది. ఒక చేత్తో కృష్ణుణ్ణి, ఇంకో చేత్తో బలరాముని పట్టుకొని ఆ తర్వాత రోహిణి లాక్కొచ్చింది. అమ్మ తీసుకెళ్ళింది. ఎవరు? యశోదమ్మ. స్నానాధికారులు చేయించింది. ఆ తర్వాత గోపవృద్ధ మహోత్సాతాన్ అననుభాయ బృహద్వనే నందాదయ సమాగమ్య వ్రజకార్యం అమంత్రయన్ తత్రోపనందనామాహ గోపో జ్ఞానవయోధిక దేశకాలార్థ తత్వజ్ఞ ఏకృద్రామ కృష్ణయో. రేపల్లలో ఎన్నో ఉత్పాదాలు జరుగుతుండటం వల్ల, అంటే అంతకుముందే పూతన రావటం, శేఖరాసురుడు రావటం, ఇవన్నీ వచ్చున్నాయి కదా. నందాది గోపవృద్ధులందరూ కూడా ఒక చోట చేరారు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ఉపనందుడు అనేవాడు జ్ఞానంలో వయస్సు చేత పెద్దవాడు. మరి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా కర్తవ్యాన్ని ఆలోచించే శక్తి ఉన్నవాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఈ బలరామకృష్ణుల గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ క్షేమం గురించి అన్నమాట. అటు వృద్ధుడు ఆ సమయంలో ఉత్థాతవ్యమితోస్మాభిర్గోకులస్యైతైషభి ఆయాం చత్ర మహోత్పాత బాలానాన్నాశేతవా. మిత్రులారా, ఎన్నో ఉత్పాతాలు జరుగుతున్నాయి. మరి మన బాలులకి ఇవన్నీ కూడా అనర్థదాయకాలు కాబట్టి మనందరం కూడా ఇక్కడి నుండి నివాసం మార్చుదామన్నాడు. ఆ తర్వాత ముక్త కథంచిత్ రాక్షస్య బాలజ్ఞ బాలకోశసౌ హరేరనుగ్రహాన్నునమరన్ మనశ్చోపరిణాపతత్. ఇంతకుముందే పూతన అనే రాక్షసు వల్ల మన కృష్ణుడు పెను ప్రమాద స్థితికి లోనయ్యాడు. ఎట్టకేలకి ఆపద నుండి బయటపడ్డాడు. అంతేకాక పెద్ద శకటం ఒకటి వచ్చింది. అది ఆయన మీద పడ్డా ఎంతో ప్రమాదం జరిగేది. భగవత్ కటాక్షం వల్ల సురక్షితుడై బయటపడ్డాడు ఆయన. చక్రవాతేన నీతోయం దైత్యేన విపుదం బియత్ శిలాయం పత్ర పరిత్రాత సురేశ్వరై. అందుకోసం మనం ఈ చోటు మార్చాలి అని ఆయన ఇంకా కూడా సుడిగాలి రూపంలో వచ్చి ఒక దైత్యుడు పైకెత్తుకుపోయాడు మన కృష్ణుణ్ణి. అయితే మన ఇలవేలుపుల వల్ల రక్షింపబడ్డాడు అతను అని ఇవన్నీ కారణాలు చెప్తున్నాడు మనం ఎందుకు మార్చాలి అని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోర హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం.